30,000 వచ్చింది సారి ఎకరానికి. ఎకరానికి 30,000 వచ్చింది అంతా. ఎకరానికి 7,000 రూపాయలు దున్యాన్ని తీసుకోడు. 5,000 రూపాయలు కలుపుగుళ్ళు, 2 బస్తాలు 28, 2 బస్తాలు యూరియా, మొన్న బస్తార పొటాచి ఇక వేసాం. ఇక తెచ్చిండి వేసిండి అయిపోయి మొత్తం లాస్ట్ అయింది సార్. పురాగిపోతే గాలి కొక్కపోతే కూర మేపుతాం. ఇక 4 నెలలు తింటున్నాయి కూరలు పెట్టకుండా పెట్టి అంతా ఆగం అయిపోయింది. ఊరియా మొన్న చల్లినాం, అది పోయింది ఇది పోయింది సార్. కొసకి ఏమవుతుందో ఇంకా తెలియదు. చుట్టుపక్కల వాగులు ఉండడం వల్ల, వాగులల్లో ఇసుక తీసుకోవడం వల్ల భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయి మా వరి చాలా నష్టం జరిగింది. ఏసారి కూడా ఇట్లా జరగలేదు మాకు. ఈసారే తీవ్రమైన పరిస్థితి, బాగా ఘోరంగా ఉంది. కష్టం చేసిన గాని ఓ రైతన్నా, అట్టి తల్లిని నమ్ముకున్నా ఒట్టి బిడ్డ వేరన్నా, పల్లె తల్లి నిడిసి పెట్ట పానమొప్పదేరన్నా, కడుపు మాడుతుందా గాని ఓ రైతన్నా, నీ కన్నీళ్ళే తాగుతావే నా రైతన్నా, కడుపు మాడుతుందా గాని ఓ రైతన్నా, నీ కన్నీళ్ళే తాగుతావే నా రైతన్నా, పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా. ఏం సార్ మొత్తం ఏంటి మాపడి ఆటో పెడితే పడినాడు ఇరాలు పెడతావాలా సాధ్యం. తల్లిని నమ్ముకున్నా ఒట్టి బిడ్డ వేరన్నా, పల్లె తల్లి నిడిసి పెట్ట పానమొప్పదేరన్నా, కడుపు మాడుతుందా గాని ఓ రైతన్నా, ఈ లెక్క చేసే వరకు ఒట్టి చేతులేరన్న, బియ్యం తింటావానుకుంటే రైతన్నా, చాలు బువ్వే కరువైనదానా రైతన్నా, రాజుల బియ్యం తింటావానుకుంటే రైతన్నా, చాలు బువ్వే కరువైనదేనా రైతన్నా, పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా, పడేడన్నం కరువైనదేనా రైతన్నా, పాడి గేదెలు పశులు వాయే ఓ రైతన్నా, హాలి మెడలు తాలే వాయే నా రైతన్నా.
అది పటేల్గూడెం గ్రామం, మండలం వచ్చేసి ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా. గత 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాం మేము. ఈ సంవత్సరం మొత్తం ఎండిపోయింది ఊరంతా, బావిలో నీళ్లు లేక ఊరంతా ఎండిపోయింది. ఈ ఈ చుట్టుపక్కల చెక్ డ్యామ్లు కానీ, మా ఊరికి చెరువు కూడా లేదు, ఇటు నీళ్ళ సోర్స్ ఏం లేదు. అందువల్ల ఎండిపోయిందని మేము అనుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకునేటప్పుడు మీ పొలం అంతా ఎండిపోవడం వల్ల మా ఆయన సిటీకి పనికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నాటు మంచిగా పెడుతున్నాం. నాటు ఇట్లా పెడుతుంటే ఈసారి ఎండిపోయింది పొలం అంతా, 3 ఎకరాలు ఎండిపోయింది. ఇట్లా ఉంది పరిస్థితి.